హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేపాలీ అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారా? అందరూ భోజనం చేశారా? అందరూ తినేసి ఉంటారు. తిన్న తర్వాత మెల్లిగా ఒక స్కెచ్ వదిలేసి మీతో కొద్దిసేపు మాట్లాడదాము, ఒక చిన్న స్టోరీ చెప్దామని చెప్పేసి వచ్చేసాను. బోర్ కొట్టకుండా చెప్తాను, మీరు కూడా బోర్ పడకుండా, బోర్ అవుతుంది అని అనకుండా కొంచెం చెప్పేది వినండి. ఎందుకంటే నరసింహస్వామి గురించి కదా, కొంచెం జాగ్రత్తగా వినండి. రాక్షసరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. అతన్ని మనిషి లేదా జంతువు, పగలు లేదా రాత్రి, ఇంట్లో లేదా బయట, భూమిపై లేదా ఆకాశంలో ఎవరూ చంపలేరని. తన సోదరుడిని చంపిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవడానికి హిరణ్యకశిపుడు తన కుమారుడిని ప్రహ్లాదుడిని హింసించడం స్టార్ట్ చేశాడు. చెప్పడం మర్చిపోయాను, ప్రహ్లాదుడి గురించి తెలుసుకోవాలండి. అబ్బా, ఏమన్నా భక్తియా, ఏమన్నా, నిజంగా చెప్తున్నాను కదా, అతని భక్తి ముందు ఎవరైనా కానీ దాసోహం అవ్వాల్సిందే. అందుకేనేమో ఆ శ్రీ మహావిష్ణువు సైతం ప్రహ్లాదుడి భక్తికి దాసోహం అయిపోయాడు. హిరణ్యకశిపుడు ఎంత టార్చర్ చేసినా, తనని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా, ఏది చేసినా సరే అతని నోటి వెంట ఒకే ఒక్క మాట వచ్చేది: ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది మాత్రమే వచ్చేది. ఏదైనా సరే అతని నమ్మకం ఏంటంటే, నా దేవుడిని నేను నమ్ముతున్నాను, నా దేవుడిపై అపారమైన భక్తిని చూపిస్తున్నాను, నా దేవుడే నన్ను కాపాడుతాడు, ఎవరు ఏది చేసినా సరే నా దేవుడు నన్ను చూసుకుంటాడనే నమ్మకం అతనిది. అంత గొప్ప భక్తి అతనిది. ఆ భక్తి వల్ల అతను చూపించిన ఆ అపారమైన శ్రద్ధ వల్ల, శ్రద్ధ అంటే పూజించడం, ఒక దేవుడి పైన అతను పెట్టుకున్న నమ్మకాన్ని అతను పూజించడం కానీ, అతను ఆరాధించడం కానీ, అక్కడున్న ప్రజలు చూసి ఎట్లా అయిపోయారంటే ముగ్ధులైపోయారు. అక్కడున్న రాక్షసులు కూడా ఇతన్ని ఎంత టార్చర్ చేద్దామనుకున్నా కానీ ఈయన శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటున్నాడు, పదే ఆ దేవుడు ఈ బాబుని కాపాడుతున్నాడు, చంపేయడానికి చచ్చిపోయాడురా బాబు అని అనుకునే టైంలో కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అతన్ని చూసి ఆ రాక్షసులు కూడా, దేవా నువ్వు నిజంగా ఉన్నావో, నువ్వు ఈ బాబుని ఇంతలా ఆరాధిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంతలా అతన్ని చూసుకుంటున్నావు, అతను చచ్చిపోయాడు అనుకుంటే కూడా అతన్ని బతికించి తీసుకొస్తున్నావు, అతనికి ఏం కాకుండా చూసుకుంటున్నావు, అబ్బా ఎంత గొప్ప భక్తి అయ్యాను ఇది అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళ రాక్షసులు కూడా అతని భక్తిని చూసి ముగ్ధులైపోయారు. అలాంటి వాడు గొప్ప భక్తుడు, భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తన కుమారుడిని ఎంతగా హింసించాడంటే, ఇలా హింసిస్తేనే ఆ శ్రీ మహావిష్ణువు వస్తాడు, అప్పుడు అతను వస్తే అతనితో పోరాడి అతన్ని సంహరిద్దామని చెప్పేసి బాగా ప్లాన్ చేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు: చెప్పు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఈ నేలలో ఉన్నాడా, ఈ గాలిలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు నీ దేవుడిని, రమ్మని చెప్పు నా ఎదుటకి అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారం ఎత్తాడు. నరసింహస్వామి సగం మనిషి, సగం సింహం రూపంలో ఉంటాడు. పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో, ఇంట్లో బయట కాకుండా ఇంటి ద్వారం వద్ద, మనిషి జంతువు కాకుండా తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. తన పేగుల్ని బయటికి తీసి మెడలో వేసుకున్నాడు. నరసింహస్వామి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడి లోకానికి శాంతి నెలకొల్పాడు. నరసింహస్వామి విష్ణువు యొక్క అవతారాలలో ముఖ్యమైనవాడు. నరసింహస్వామి తన భక్తులకు రక్షకుడు, కష్టాల నుండి కాపాడేవాడు. ఈ కథ అధర్మంపై ధర్మాన్ని విజయానికి చిహ్నంగా సూచిస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.